రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వచ్చేసి మనకి శంషాబాద్లో తీసిన వీడియో అండి, రాయల్ డైరీ ఫామ్లో తీసిన వీడియో. ఇది కనబడుతుంది కదా, ఇక్కడైతే హర్యానా నుండి అయితే ఒక 10 ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగిందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు, మీరు క్వాలిటీ చూసుకోండి. అన్ని కూడా 12 నుంచి 14-15 లీటర్ల పాలిచ్చే గేదెలని కూడా వీళ్ళైతే మనకి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడం కాదండి, మనం చూసుకోవాలి. అక్కడ 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. మీరు ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చూసుకోవాలండి. అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ కూడా వాళ్ళైతే ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో మీద నెంబర్ ఉంటుందండి, టైటిల్లో నెంబర్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే ఒకసారి అయితే ఫామ్కి అయితే విజిట్ చేసి చూసుకోవచ్చు అండి. ఎందుకంటే క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయండి. ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుందండి. వాటి మిల్క్ కెపాసిటీ, దాని లాక్టేషన్ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడైతే వచ్చేసి 1,25,000, 1,30,000, 1,40,000, 1,50,000 కూడా గేదె అనేది ఉందండి. వీళ్ళ ఫామ్లో వచ్చేసి 1,50,000 వరకు అయితే గేదెల రేట్లు ఉన్నాయండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి అయితే ఉంటాయండి. మీకు ఫామ్కి విజిట్ చేసి చూస్తే మీకు నచ్చింది కొనుగోలు చేయొచ్చండి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయో లేదని ఒకసారి చూసుకోండి. అక్కడ ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. ఇవైతే లోడ్ అయితే దిగిందండి. మొత్తం 10 ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయి. అన్నిటి యొక్క మిల్క్ కెపాసిటీ కూడా 12 నుంచి 15-16 లీటర్ల పాలు అని చెప్పారు. మీరు చూసుకోండి. అక్కడ మీరు చూసుకున్న తర్వాత రేట్లు అయితే మాట్లాడండి. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అది ఆంధ్ర కావచ్చు, హర్యానా కావచ్చు, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. అక్కడైతే మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా, మనకి ఆంధ్ర నుంచి కానీ మనకి రాయలసీమ నుంచి వచ్చినా కూడా అక్కడ ఉండడానికైతే రూమ్స్ ఉన్నాయండి. అక్కడ ఉండైతే 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. అన్నీ కూడా 2వ ఈత 3వ ఈత గేదెలే ఉన్నాయని చెప్పారండి. చూసుకోవచ్చు. అన్నీ కూడా ఒక 2 దూడలు తప్పితే మిగతా అన్నిటికైతే దూడలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉందండి. ఇక్కడ వెహికల్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి మనకి ఏ జిల్లాకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ రాయల్ డైరీ ఫామ్లో అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే వెహికల్స్ అయితే ఉంటాయండి. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ కూడా వాళ్ళైతే మాట్లాడుకోవచ్చు. మీరు దూరాన్ని బట్టి ఉంటుందండి. మీ డిస్టెన్స్ని బట్టి మనకి ఎక్కడైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిన దానాలు అయితే మీరైతే ఇవ్వాలండి. అక్కడ వాళ్ళైతే చెప్తారు అక్కడ ఎలాంటి దాన ఇవ్వాలి, ఎన్ని కేజీలు దాన ఇవ్వాలి, రోజు మీద వచ్చేసి ఉదయం సాయంత్రం ఎట్లా ఇవ్వాలి, అట్లాగే పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఎంతెంత మోతాదులో ఇవ్వాలని కూడా అన్ని విషయాలు కూడా అక్కడైతే వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. అవన్నీ చూసుకోండి. దానాలు కావాలంటే కూడా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. మీరు పోగానే మనకి దొరకదు కాబట్టి 1-2 సంచులు కావాలంటే కూడా వాళ్ళైతే ఫామ్లో ఉంటాయి. వాళ్ళ ఫామ్లో కూడా మీరు తీసుకోవచ్చు. మిగతా గేదెల్ని కూడా చూపించడం జరిగిందండి. చూసుకోండి. మీకు నచ్చిన గేదెని అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడికైతే నేరుగా విజిట్ చేసి అయితే రేట్లు మాట్లాడుకొని తీసుకోవచ్చు అని కూడా మనకి మజర్ బాయ్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఇక టైటిల్లో ఉంటుందండి, వీడియో మీద కూడా నెంబర్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.